ఈ దేవుడు చాలా పవర్ఫుల్ గాడ్, నాకు తెలుసు. ఏంజిల్ ఆంటీని కాపాడుతారు. స్వామికి దండం పెట్టుకో. సిరమ్మా, మీరిక్కడ చేతండి రమ్మా. పండు, కృష్ణే వాళ్ళమ్మ దొరకాలని దేవుడికి దండం పెట్టుకోమని చెప్తున్నాను. కానీ క్రిష్ దండం పెట్టుకోకుండా వాళ్ళమ్మ గురించి టెన్షన్ పడుతున్నాడు. నా మాట వినట్లేదు పండు, నువ్వైనా చెప్పు. క్రిష్ బాబు, దేవుడు ఎక్కడున్న మంచి వాళ్ళకి మంచి చేస్తాడు బాబు. నా మాట విను, మీ అమ్మకి ఏటి కాదు. ఏమో పండు, ముందు మా అమ్మ చనిపోయిందని చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు మా అమ్మ బతికే ఉంది. మా అమ్మని నాకు చూడాలనిపిస్తుంది పండు. మా అమ్మ ఎక్కడుందో ఏంటో. చూడు క్రిస్, చిన్నప్పుడు నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు కూడా కనబడకుండా పోయాడు. అప్పుడు నేనేం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు నాకు పెద్ద సాములారు కనిపించి ఏటి చెప్పినారో తెలుసా? దగ్గరలో ఒక అడవి ఉంది. ఆ అడవిలోకి అలా వెళ్తే అక్కడ అభయాంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ముడుపు కట్టుకొని ఆ స్వామికి ముడుపు చెల్లించుకొని మీ కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందన్న స్వాముల వారు చెప్పారు. నేను మా పెద్దవాళ్ళ సహాయంతో అలాగే అడవిలో అష్ట కష్టాలు పడి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాను. చివరికి గుడికి వెళ్ళి ముడుపు చెల్లించాను. స్వాముల దండం పెట్టుకున్నాను. అంతే. నేను మళ్ళీ గుడి నుంచి బయటికి రాగానే నా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చేసినాడు. అయితే పండు, నేను కూడా ఆ గుడికి వెళ్ళొచ్చా? ముడుపు కట్టుకొని మా అమ్మ గురించి ముడుపు చెల్లించుకోవచ్చా? వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే మా పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు, దట్టమైన అడవి. నేను కూడా మా పెద్దవాళ్ళ సహాయంతోనే వెళ్ళాను. ఒక్కలైతే వెళ్ళలేరు, అడవి జంతువులు ఉంటాయి. అయితే పండు, క్రిష్ కూడా ముడుపు కట్టుకుంటాడు. నువ్వు మా ఇద్దరిని ఆ గుడికి తీసుకెళ్తావా? బయటికి తీసుకెళ్ళమ్మా. మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళిన సంగతి విహార్బాబు తెలిసిందంటే నా తోలు తీసేస్తారమ్మా. వద్దమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నేనేదో గుడి విషయం మీకు ఉదాహరణగా చెప్పాను. దేవుడు ఎక్కడైనా ఒక్కటే. మీరు ఇక్కడే ఈ దేవుడికి మొక్కుకోండి. కృష్ణ బాబు, మీ అమ్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది. పండు, అమ్మగారు వస్తాను. క్రిష్, దేవుడికి దండం పెట్టుకో. సిస్టర్, అసలు నీకు ఈ పేషెంట్ ఎక్కడ దొరికింది? మొన్నొక రోజు డ్యూటీకి వచ్చే క్రమంలో ఒక చోట మొహం మొత్తం కాలిపోయి గాయాలతో గుర్తుపట్టలేని విధంగా రక్తపు మడుగులో ఎక్కడ్నుంచో వచ్చి దారిలో పడిపోయింది మేడం. నేను చూడగానే మన అంబులెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన హాస్పిటల్కి తీసుకుని వచ్చాను. ప్రాణాలతో బతుకున్న ఈ పేషెంట్ని కాపాడడానికి మన హాస్పిటల్ ట్రస్ట్ వారు సహాయంతో ఇప్పటికే వైద్యం చేస్తూ ఆమె ప్రాణాల్ని నిలబెట్టడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. పాపం, ఎవరో ఈ అమ్మాయి. అసలు ఈ అమ్మాయికి ఎందుకు గాయాలయ్యాయో, ఈ పరిస్థితి ఎలా వచ్చిందో ఏంటో. ఆమె గాయాలు తగ్గి ఆమె స్పృహలోకొస్తే గాని మన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకదు. డాక్టర్, ఈ అమ్మాయి బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయా? ఇలాంటి కేసుల్లో 50-50 ఛాన్సెస్ ఉంటాయి.
మన వైద్యం ఏ లోటు లేకుండా చేద్దాం. మిగిలిందంతా ఆ దేవుడు అనుగ్రహం. తనని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండు. అలాగే డాక్టర్. ఓకే. క్రిష్ వాళ్ళమ్మ బ్రతికే ఉంటే ఎక్కడున్నారు? మా అమ్మ ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో. బ్యాట్మ్యాన్, నేను కూడా మా అమ్మ కోసం వెతుకుతాను. మా అమ్మని నేను వెతికి తీసుకొస్తాను. ఏంటి విహారీ గారు అర్జెంటుగా రమ్మన్నారు? ఏం లేదు, సిరి విషయం గురించి మాట్లాడదామని పిలిచాను. సిరి గురించా? అంటే మీకేమైనా క్లూ దొరికిందా? లేదు సంధ్య గారు, నాకు కూడా ఏం క్లూ దొరకలేదు. క్లూ ఏం దొరకకుండా మరెందుకు రమ్మన్నారు? ఏం లేదు సంధ్య గారు, సిరి విషయంలో బాబు చాలా బాధపడుతున్నాడు. వాళ్ళ అమ్మని ఎలాగైనా చూడాలని పట్టుబడుతున్నాడు. ఇందాకైతే వాడు వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వెళ్తానని బయటకు వెళ్ళబోయాడు. సమయానికి నేను వచ్చాను కాబట్టి ఆగిపోయాడు. అయ్యో, మనం ఎలాగైనా సరే సిరిని ప్రాణాలతో వెతికి పట్టుకొని తీసుకొచ్చి వాడికి అప్పగించాలి. మేము అదే పనిలో ఉన్నాం విహారీ గారు. సిరిని వెతికించడానికి ఆల్రెడీ 2 టీమ్స్ అదే పనిలో ఉన్నాయి. ఇది కాకుండా మీరు డీజీపీ గారితో మాట్లాడి స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఇంకో 2 బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళని కూడా సిరిని వెతికించడానికి దింపుతాను. థ్యాంక్ యూ సంధ్య గారు. ఇట్స్ మై డ్యూటీ. దానికి మీరు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. ఆ ఆటో డ్రైవర్ బ్రతికే ఉన్నాడంటే ఖచ్చితంగా సిరి కూడా బ్రతికే ఉండే అవకాశాలు 100% ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అవును విహారీ గారు, నేను కూడా ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని సిరి కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. సంధ్య గారు, సిరి ఎక్కిన ఆటో ఆ లోయలో పడి బ్లాస్ట్ అయిపోయింది. ఆ బ్లాస్ట్ అవ్వకముందే డ్రైవర్ సిరి ఆటోలో నుంచి దూకేశారు. డ్రైవర్ నా శకుంతల మనుషులు కిడ్నాప్ చేశారు. కానీ సిరి మాత్రం ఆ శకుంతల మనుషులకి దొరకలేదు. అలానే ఆ శకుంతల కూడా చెప్తూ ఉంది, ఒకవేళ సిరి బ్రతికే ఉంటే శకుంతల మనుషులకి దొరకకుండా ఉండి ఖచ్చితంగా సిరికి దెబ్బలు తగిలి బయటపడి ఉండొచ్చు కదా. అవును, ఖచ్చితంగా సిరికి బాగా దెబ్బలైతే తగిలుంటాయి. కానీ తను అక్కడి నుంచి తప్పించుకుని ఉండొచ్చు, లేదా ఆ లోయలో డెత్ ఆఫ్ ప్లేస్లో పడిపోయి ఉండొచ్చు. లేకపోతే ఆ లోయ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ అయిందేమో. ఒకసారి ఎంక్వైరీ ఏమైనా చేశారా? ఆ ఎంక్వైరీ జేడీకేడీలు ఉన్నప్పుడే ఎంక్వైరీ చేశారు విహారీ గారు. అన్ని హాస్పిటల్లో సిరి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొత్తగా పేషెంట్స్ ఎవరైనా జాయిన్ అయితే డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయమని కూడా చెప్పారు. మరి ఎక్కడి నుంచి అయినా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఏమి రాలేదు విహారీ గారు. సిరికి సంబంధించిన ఎలాంటి క్లూ ఇవ్వలేదు. సంధ్య గారు, మనం ఈ సిరి కేసులో ఫస్ట్ నుంచి ఏదో మిస్ అవుతున్నాం. ఇప్పుడు కూడా అంతే. ఆ మిస్ అయిందేంటో ఆలోచిస్తే ఖచ్చితంగా సిరి గురించి క్లూ దొరుకుతుంది.